నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అంటూ అభివర్ణించారు. కడప జిల్లా మైదుకూరులో పర్యటించిన ఆయన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో పాల్గొన్నారు. బండి కొద్ది ముందు పంపించా అమ్మ కొద్ది ముందు పెట్టి బండి నమస్కారం సార్. కృష్ణాన్ని లింక్ అంటే పట్టిసీమ పెట్టి అది కట్టాం కాబట్టి 120 టీఎంసీ నీళ్లు అక్కడ ఉపయోగించుకొని శ్రీశైలంలో ఆ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి రాయలసీమకు నీటి సమస్య కొంతవరకు పరిష్కారం అయిందంటే దూరదృష్టితో నదులు అనుసంధానం చేశాం కాబట్టి అయింది. ఇప్పుడు అదే ఆలోచించాను. నేరుగా గోదావరి పెన్నా పోలవరం బనకచెర్ల కానీ ఇచ్చేసి 200 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తెస్తే రాయలసీమ రత్నాలసీమగా తయారవుతుంది. అదే నా ఆకాంక్ష, అదే నా జీవితాశయం. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బనకచెర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని అన్నారు. వెంకటేశ్వర స్వామి పాదాల వరకు గోదావరి నీరు తీసుకువస్తామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. సంవత్సరం మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో నీళ్లుంటే రతనాలు పండిస్తారు, ఆదాయం పెరుగుతుంది. హార్టికల్చర్కు మెరుగైన ప్రాంతం రాయలసీమ. దూరదృష్టి ఉంటే ఇవన్నీ సాధ్యం. ఎన్టీ రామారావు గారు దూరదృష్టితో ఆలోచించి తెలుగు గంగ, కేసీ కెనాల్ని, గాలేరు నగిరి, హంద్రి, నీవా ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఈరోజు నేను ఆలోచిస్తున్నా, ఉండే రిజర్వాయర్లు ఈ జిల్లాలో అన్నిట్లో నీళ్లున్నాయి, పూర్తిగా నీళ్లు ఉపయోగించుకోవాలి. హార్టికల్చర్ అభివృద్ధి అయితే వ్యవసాయానికంటే 3 రెట్లు 4 రెట్లు ఆదాయం పెరుగుతుంది. ఇంకో పక్కన గోదావరి నీళ్లు బనకచెర్లకు తేవాలని, తద్వారా రాయలసీమలో శాశ్వతంగా కరువు లేకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇవన్నీ ఊహించుకుంటే అసాధ్యం అనిపిస్తుంది. సంకల్పం ఉంటే సాధ్యం. ఆ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో నీళ్లుంటే రతనాలు పండిస్తారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేసి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం. ఎన్టీఆర్ వర్ధంతి సభలోనూ పాల్గొన్న ఆయన ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నెలాఖరులో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ పని కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజే ఓపెన్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి
మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పారు. పోలవరం, అమరావతిని గట్టెక్కించే పరిస్థితికి వచ్చామన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చారన్న సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కుకు 11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఆదుకుందన్నారు. ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం గాని వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు, నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈ రోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో గాని, రాష్ట్రంలో గాని నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని